ఎంత కఠినమైన మాట అంటే, మీ మోడీకి చెప్పుకో అన్నాడు. ఎంత మాట అండి! మోడీకి చెప్తే ఇట్లుందా వాతావరణం? చెప్పినందుకు ఇట్లా అయింది. వాళ్ళకి ఈరోజు తెలిసింది చెప్పినందుకు ఏమైంది అనేది. మున్నుమున్ మృత్యువుకెక్కువాడొకడు, వాడికి ముందే మృత్యువు తల మీద కూర్చుంది వాడికి. మున్నుమున్ మృత్యువుకెక్కువాడొకడు, మీ మోడీకి పో చెప్పుపో, మీ మోడీకి పో చెప్పుకో అనుచున్ పల్క, అనుచున్ పల్క. ఖరీదు గొప్పది కదా ఆ మాట. దానికి మూల్యం చాలా పెద్దది. ఖరీదు గొప్పది కదా ఆ మాటకున్, ఖరీదు గొప్పది కదా ఆ మాట. చీకట్లలో చీకట్లలో వినువీధుల్ మిరుమిట్లు గొల్ప, వినువీధుల్. నీ మోడీకి చెప్పుకో అన్న మాటకి ఇంత అర్థం ఉందన్నమాట. చెప్పినందుకు ఇంత ఫలం ఉంది. వినువీధిన్ మిరుమిట్లు గొల్పగా మహావిధ్వంసమై కాళి కింకిణులన్. కాళి కాళి కింకిణులే. కాళి యొక్క అళా పెడితే కాళి, తెలుగు వాళ్ళ లా ఇష్టం మనకు. కాళీదేవి యొక్క కింకిణులు అంటే ఆమె మువ్వలు, కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు, ఆ గజ్జల మొరోత. కాళి కింకిణులే, కింకిణులే చేసే కరాళ నృత్యములు, కింకిణులే చేసే కరాళ నృత్యములు. పాకిస్తానమే ఊనమై. మొత్తం హూనమైపోయేటట్లు కాళీదేవి నృత్యం చేసింది. ఎందుకంటే అన్ని ప్రయోగించిన వాళ్ళందరూ ఇద్దరు వనితామణులే, నారీరత్నములే మొత్తం ప్రయోగం చేశారు. అంత అంత ఫలం ఉంటుంది మోడీకి చెప్తే. మరి అదేమన్నా మామూలు మాటనా? వాడి కర్మ నుదుట ఏమి రాసిందో వాడికి మీ మోడీకి చెప్పు అన్నాడు. చెప్పారు. అదే చెప్తున్నాను. మునుమున్ మృత్యువుకెక్కువాడొకడు, మీ మోడీకి పో చెప్పుపో చెప్పుకో అనుచున్ పల్క. ఖరీదు మాటది గదా ఆ మాట. చీకట్లలో ఆ మాట చీకట్లలో వినువీధుల్ మిరుమిట్లు గొల్పగ మహావిధ్వంసమై కాళి కింకిణులే మ్రోగె, కింకిణులే చేసే కరాళ నృత్యములు. పాకిస్తానమే హూనమై. హూనమై అని అసమాపక క్రియ పెట్టా, అంటే ఇంకా జరగాల్సింది ఉంది అని. ఆయన సింధూరం అన్నాడు కదా, చెప్తున్నాను. సింధూరారుణ విగ్రహం బయిన, సింధూరారుణ విగ్రహం త్రినయనాం. ఎవరు? అమ్మవారు. అమ్మవారే. కాశ్మీర దేశం అంటే ఏమిటి? కుంకుమ పువ్వు పూస్తుంది అక్కడ. కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపము. ఆమె సర్వమాంగళ్యము. కుంకుమ అంటే. సింధూరారుణ విగ్రహం వైన కాశ్మీరంబుపై ముష్కరుల్, హిందుత్వం వని ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగ చంపి, వారిదగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చె వీరభరత శ్రీమాత పాలంబునన్. భారత శ్రీ భరతమాత, వీరమాత, ఆమె పాలములో సింధూరమును దాల్చింది. విజయ సింధూరమును దాల్చినది భరత శ్రీమాత. అటువంటి ఒక వైభవములో ఉన్నాము. ఆయన జై. ఇంకా గట్టిగా అనండి. Please subscribe to our YouTube channel. Like and share this video.